ఆస్ట్రేలియాలో ఈశాన్య ప్రాంతాల్ని తుపాను వణికిస్తోంది. బలమైన ఈదురుగాలులు, ఎడతెగని వర్షంతో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడగా సమాచార వ్యవస్థకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. విద్యుత్ సరఫరా ఆగిపోవడం వల్ల తుపాను ప్రభావ ప్రాంతాల్లో 30,000 మంది అంధకారంలోనే గడిపినట్లు అధికారులు తెలిపారు. సముద్ర తీర ప్రాంతాలు, పర్యాటక ప్రసిద్ధిగాంచిన హామిల్టన్ ద్వీపం, క్వీన్స్లాండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 4వ కేటగిరీగా పేర్కొన్న ఈ తుపాను ప్రభావంతో చాలా చోట్ల గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అందువల్ల వేలాది మంది విదేశీ పర్యాటకులు హోటళ్లలోనే చిక్కుకుపోగా తుపానుతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. Field the down trees in the park. It's about ready to blow off, I think.